మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మే నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ మాసం? ఎలాంటి అదృష్టం వరించబోతుంది అంటే చంద్ర అదృష్టం. చంద్రుడు అదృష్టాన్ని వెలకిస్తున్నాడు. చంద్రుడు అంటే ఎమోషన్స్, వాటర్, ట్రావెలింగ్, మదర్, స్పెక్యులేషన్, అవేర్నెస్, మీడియా. సో బేసిక్గా వీళ్ళకి ఏంటంటే వాటర్తో వ్యాపారం చేసే వాళ్ళకి మంచి టైం. సింపుల్, సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది. ఈ వాటర్ క్యాన్లు వేసేవాళ్ళు, వాటర్ ప్లాంట్లు ఉన్న వాళ్ళు, వాళ్ళకి నెల బాగుంటుంది. మళ్ళీ బోర్ వేసి నీళ్ళు తీస్తారు, ట్యాంకర్లు పట్టుకొని అందిస్తారు. మంచి గిట్టుబాటు, మంచి టైం. వాటర్తో ఎవరైనా వ్యాపారం చేయగలిగితే మే నెలలో ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు మంచి సమయమే కనిపిస్తుంది. జాబర్స్కి యాజ్ యూజువల్గా ఉంటుంది. మానసికంగా కొంచెం ఒత్తిడి తగ్గి కొంచెం రిక్రియేషన్, స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. సో మానసికంగా కొంచెం బాగుంది. తర్వాత కష్టము అదృష్టము గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే బాగా కష్టపడి ఎగ్జాములు రాసి ముందుకెళ్తారో వాళ్ళకి ఫ్యూచర్లో అదృష్టం, మంచి కాలేజీల్లో జాబులు, మంచి కాలేజీల్లో సీటు, మంచి కంపెనీల్లో జాబు రాబోతుంది. అంటే మే నెలలో వీళ్ళకి కష్టపడే సమయం. మే నెలలో మిథున రాశి వాళ్ళు కష్టపడాలి. ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ బాగా కష్టపడి రాస్తారు. జాబ్ కోసం బాగా ఎవరైతే ట్రయల్స్ చేస్తారో, కష్టపడతారో వాళ్ళకి మంచి సమయం. అంటే కష్టపడడానికి మంచి సమయం. వచ్చే నెలలో మంచి రిజల్ట్. మీరు మేలో ఎగ్జామ్ రాస్తే మీకు జూన్లో రిజల్ట్, లేకపోతే జాబ్. సో ఇప్పుడు మే నెలలో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఓపికతో, సహనంతో కష్టపడడం. రోజుకి కొన్ని గంటలు కష్టపడడం. అది 5, 6, 18 మీ ఇష్టం. సో బేసిక్గా ఇప్పుడు కష్టపడే టైము. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా బాగా కష్టపడాలి. ఫ్యూచర్లో మీకు ప్రమోషన్ ఉంది. మనము ఇప్పుడు వ్యాపారం గురించి కూడా చెప్పాము. ఏం చెప్పి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మంచి టైం వాళ్ళకి. వీళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు కలిసి వస్తాయి కదా. ఇప్పుడు బంగారం కొంటే రేపు రేటు పెరగడం. సో ఇవన్నీ జరుగుతాయి. ప్లస్ ఎవరైనా స్పెక్యులేషన్, ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకుంటే వాళ్ళకి మంచి సమయం. అరే చాలా రోజులు అయిపోయింది, డబ్బులు ఉన్నాయి కానీ ఏమి చేయలేకపోతున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవడో ట్రేడింగ్ చేస్తున్నాడు, వాడికి ఇవ్వడము, వాడు ఏం చేస్తాడు దాంతో తెలియదు మనకు, తీసుకొని పారిపోతాడా, మళ్ళీ కేసులు పెట్టాలి, ఇది అది అవన్నీ ఎందుకు, మనమే ట్రేడింగ్ నేర్చుకుందాము, మనమే ట్రేడింగ్ చేద్దాము, స్టాక్స్ కొందాము, ఈ కంపెనీ స్టాక్ రేపు పెరుగుతుంది, ఈ బిట్ కాయిన్ రేపు పెరుగుతుంది, కొందరైతే ఒక బెట్టింగ్ చేద్దాము, ఐపీఎల్ నడుస్తుంది. సో స్పెక్యులేషన్ అంటారు. అంటే నైట్కి డబ్బులు పెరగడం. అది స్టాక్స్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. సో ఇలాంటివి బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది. నువ్వు దేంట్లో పెడతావు, నీ తెలివితేటలు, నీ ఆలోచనలు. స్టాక్స్లో పెట్టినా వస్తాయి, బెట్టింగ్లో రావచ్చు, పోవచ్చు, వ్యాపారంలో చెప్పలేము. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇలాంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మెయిన్గా జాబ్ చేసే వాళ్ళకంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళది బాగా ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. తర్వాత 10వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో సూర్యుడు. సో సక్సెస్ ఈజ్ ఇన్ ద ఫ్యూచర్. డబ్బు కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యం కూడా. సో మే నెల ఒక సంఘర్షణ, ఒక ఐసోలేషన్, ఒక ప్లానింగ్, ఒక పెట్టుబడి, ఎగ్జామ్ రాయడం కావచ్చు, పెట్టుకోవడం కావచ్చు, ఫ్యూచర్లో మనకు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐసోలేషన్
ని ప్రేమించడం. ఐసోలేషన్ అంటే ఒంటరితనాన్ని ప్రేమిస్తారు. ఈ మాసం శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఒంటరితనం కనిపిస్తుంది. చీకటి గదుల్లో, గుడిలో, దేవుడి ముందు, లేకపోతే ఏకాంతంగా ఎవరికి కనబడకుండా గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం. సో ఇలాంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉంటే సబ్ కాన్షియస్ మైండ్లో 12వ ఇల్లు అంటే మనకు సబ్ కాన్షియస్ మైండ్ వస్తుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో మనిషి హ్యాపీగా ఉండాలంటే ఎవరితోనైనా చాలా క్లోజ్గా మాట్లాడాలి, లేకపోతే గుడిలో ఆ దేవుడితో కనెక్షన్ అవ్వాలి, సో లేకపోతే విపరీతంగా చదవాలి. అంటే ఇవన్నీ ఏకాంతాల్లో జరుగుతున్నాయి చూడండి. సో ఇలాంటి యాక్టివిటీస్ బాగా ప్రమోట్ అవుతాయి. సో దాంతో విపరీతమైన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాపీగా ఉంటుంది. మన లోపల ఇద్దరు ఉంటారు, ఒకడు మాట్లాడేవాడు, ఒకడు వినేవాడు. మనం ఒక్కడమే అనుకుంటాం కానీ ఇద్దరు ఉంటారు లోపల. సబ్ కాన్షియస్ మైండ్ మాట్లాడుతూ ఉంటుంది, మనం చెవులతో వింటూ ఉంటాం. ఈ ఇద్దరి మధ్య ఘర్షణే మన జీవితం. మనిషి 7 గంటల అవ్వగానే రోజు రాత్రి డ్రింక్స్ ఎందుకు తాగుతాడు? ఇదే కారణం. ఈ యుద్ధాన్ని భరించలేక వీడు మాట్లాడడము, నోటుకు వచ్చింది మాట్లాడడము, వీడి చెవి నుంచి రక్తం కారడం. అరే నువ్వు రెంట్ కట్టాలి, అరే భార్య మాట వినట్లేదు, అరే పిల్లలు సరిగ్గా తినట్లేదు, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. అది వీడు గుర్తు చేస్తూ ఉంటాడు. వీడేమో వినలేక చచ్చిపోతూ ఉంటాడు. ఘర్షణ, మానసిక ఘర్షణ, ఆందోళన. సో ఈ మాసం ఏముండవు, దాని ఏమో డైల్యూట్ అయిపోతాయి. రిలాక్స్, చిల్ అవుతారు ఈ మాసం వీళ్ళు. ఎవరిని ఎవరిది మాట్లాడుకోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఏకాంతం, ఒంటరితనం, టైం గడపడం. మనము చాలా మందిని చూస్తూ ఉంటాం. కుక్కలు పెంచుతారు, పిల్లుల్ని పెంచుతారు, గుళ్ళకి వెళ్తారు, ట్రావెలింగ్ చేస్తారు. ఎవరంటే వీళ్ళు చిరాకు వచ్చేసి అందరితో ఇంకా నాకు వద్దు, ఇంకెవరు వద్దు, ఇంక మనుషులు వద్దు నాకు అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని ఆ కుక్కతో కానీ పిల్లితో ట్రావెలింగ్, కొంచెం వాళ్ళకి హీలింగ్ కావాలి. హీలింగ్ అయిన తర్వాత మళ్ళీ జనజీవన శ్రవంతిలోకి వెళ్ళిపోయి అన్ని కష్టపడము, సంపాదించడం, మాట్లాడడము. కానీ ఎప్పుడైతే పిచ్చి వస్తుంది మనిషికి, ఇవన్నిటికి అడిక్ట్ అవుతాడు. మనం బేసిక్గా చూస్తూ ఉంటాం, కొంతమంది లేడీస్ పెళ్ళైన తర్వాత ముగ్గురితో బాగా గొడవ అయితే కుక్కను పట్టుకొని వాక్కి వెళ్తూ ఉంటారు. ఒక హీలింగ్, రిలాక్స్. బేసిక్గా కుక్కల్ని పిల్లల్ని పెంచే ఇదే, బాగా స్ట్రెస్ ఎక్కువగా కుక్కల్ని పిల్లలు పెంచుతారు, వాళ్ళలో ఆనందాన్ని ఎత్తుక్కుంటారు. ఒంటరి పక్షులు చూడండి, చాలా మంది ఎవరితో మాట్లాడరు, కుక్కల్ని పిల్లలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే కారణం. పడదు, ఎవరితో తట్టుకోలేరు, సైకలాజికల్గా డీల్ చేయలేరు. వదిలేసి అందరినీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని అలా రోడ్ల మీద తిరుగుతుంటారు కుక్కలతో, పిల్లలతో. ఒంటరితనంతో వచ్చే ప్రాబ్లం అది బేసిక్గా. కొన్ని రోజుల్లో హీల్ అయ్యాక మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ టైం కనిపిస్తుంది, దట్ ఆ దశ దిశ కనిపిస్తుంది. ఈ మాసం కొంచెం కరెక్షన్. ఈ విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. విద్యార్థులకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ ఇప్పుడు స్ట్రగ్లింగ్, బాగా కింద మీద పడే ఎగ్జామ్ రాస్తారు. వాళ్ళకి కూడా అంత ఈజీగా ఉండదు, పేపర్ చాలా కష్టంగా ఉంటుంది. వాడు చదువుకునే క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ వాడు దాన్ని ఫేస్ చేస్తాడు, వాడు రాస్తాడు. అలా అన్ని క్వశ్చన్స్ చదివేశాడు, అది ఒక్కటి చదవలేదు కానీ రాస్తాడు దాన్ని. వాడికి నాలెడ్జ్ ఉంది, తెలుసు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే స్టూడెంట్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లవర్స్ కావచ్చు, జీవితంలో హర్ట్ అయిపోయిన వాళ్ళు కావచ్చు, ప్రేమలో ఉన్నవాళ్ళు, ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళు, ఎవరైనా కానీ ఈ మాసం హీలింగ్ జరుగుతుంది. ఫ్యూచర్ రాబోయే జూన్, జూలై, ఆగస్ట్ చాలా బాగుంటుంది. ఆగస్టు నెలలో వీళ్ళు చింపేస్తారు. ఆగస్టు నెలలో అన్ని సర్దుకుపోతాయి. వీళ్ళ జాబ్ వీళ్ళకి వచ్చేస్తుంది, వీళ్ళ కాలేజ్లో సీట్ వీళ్ళకి వచ్చేస్తుంది, ఈఎంఐలు అన్ని సెటిల్ అయిపోతాయి, ఆ ఆందోళన అన్నీ పోతాయి, ఆ కుక్కల్ని, ఆ పిల్లులు అన్నీ పోతాయి, జనజీవన స్రవంతిలో వచ్చేస్తారు, కలిసిపోతారు. సో ఇదంతా కొంచెం స్ట్రగ్లింగ్ అనమాట. మే నెల మార్పు చేర్పులు వచ్చే మాసం మే నెల వీళ్ళకి. సో చిన్న రెమెడీ చేసుకోవాలి వీళ్ళు. మిథున రాశి అంటే వెంకటేశ్వర స్వామి, బాలాజీ టీటీడీ. సో పొద్దున లేచి విష్ణు సహస్రనామం వినాలి. పొద్దున లేచి మొదటిగా చూసే వీడియో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కాదు, యూట్యూబ్లో విష్ణు సహస్రనామం వినాలి మీరు మే నెలలో. విష్ణు సహస్రనామం వెరీ పవర్ఫుల్.
చాలా హెల్ప్ అవుతుంది. చాలా మందికి తెలియదు. విష్ణు సహస్రనామం డైలీ వినాలి, వింటే చాలా మంచిది. కుదిరితే మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళండి, టీటీడీ టెంపుల్కి వెళ్ళండి, వెళ్ళి రావాలి. గుడికి కంపల్సరీ వెళ్ళాలి. బయటంతా మనకు కనిపించేది వెలుతురు, కానీ సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఆకాశంలో ఉంటాడు. అలానే దేవుడు కూడా ప్రతి చోట దేవుడు ప్రతిబింబం ఉంటుంది, కానీ దేవుడు ఉండేది గుడిలో. మనకు భూమి మీద దేవుడు ఉండేది గుడిలో. ప్రతి చోట దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు కాదు, దేవుడు పంపించిన వెలుతురు. దేవుడు ఉండేది ఎక్కడ? గుడిలో. గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి మీకు మొత్తం ప్రతి చోట దేవుడు ఉన్నాడు, కానీ దేవుడు కాదు, ప్రతిబింబం, లైట్. దేవుడు ఉన్నది ఎక్కడ? గుడిలో. ద ప్రొజెక్టర్, ద జనరేటర్, ద ఆపరేటర్ అన్ని గుడిలో. మనకి 1,00,000 వోల్ట్ల పవరు, ఆ కరెంటు అక్కడ గుడిలో. ఇప్పుడు కరెంటు కూడా ఎక్కడ ఉంటుంది? మనకు స్టేషన్లో ఉంటుంది కదా. ఇంట్లో వచ్చేది మామూలు కరెంటే, కానీ ఒరిజినల్ ఎక్కడ? స్టేషన్లోనే కదా. అక్కడే కదా ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, క్రియేషను అక్కడే కదా. ఆ బొగ్గుతో తయారు చేసేది అంతా. సో అది పవర్ స్టేషన్కి వెళ్ళాలి. పవర్ స్టేషన్ ఎక్కడుంది? గుడిలో. సో మీరు కంపల్సరీ గుడికి వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి. మిథున రాశి వెళ్తే మంచిది మీకు. అది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు.